హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నరేష్ వర్మ. సో నేను ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక చిన్న న్యూస్ చూశాను. సో ఆ న్యూస్ చూసాక చాలా బాధ అనిపించింది. సో అది ఇన్సూరెన్స్ రిలేటెడ్గా జరిగింది. సో ఇన్సూరెన్స్ అవేర్నెస్ లేక చాలామంది సొంత అన్నదమ్ముల్ని చంపుకుంటున్నారు. సో జనరల్గా ఇన్సూరెన్స్ అనేది ఆపత్కాలంలో ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని మిస్గైడ్ చేయకూడదు. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చూడండి. డిసెంబర్ 2, 2025 ఈనాడు న్యూస్ ఫస్ట్ పేజీలో చూసింది ఏంటంటే, కరీంనగర్ జిల్లా రామడుగు విలేజ్లో ఒక క్రూయల్గా తన సొంత అన్ననే చంపుకున్నాడు, సొంత తమ్ముడు, 4 కోట్ల ఇన్సూరెన్స్ చేసి. సో ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. సో ఇందులో ఒకడు వెంకటేష్ అండ్ తమ్ముడు వచ్చేసి నరేష్. సో వెంకటేష్కి అన్మ్యారీడ్, సో ఇతను మెంటల్లీ డిజేబుల్ పర్సన్, సో మానసిక వికలాంగుడు. సో అన్న వచ్చేసి నరేష్. సో అన్న ఒక 3 years బ్యాక్ 2 టిప్పర్లు కొని బిజినెస్ చేస్తూ ఉండేవాడు. సో అతడికి అప్పులు ఎక్కువైపోయాయో ఏమో, ఈఎంఐ కట్టలేక, దానికి తోడు వాడు నరేష్ అనే పర్సన్ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసి అప్పులు ఎక్కువైపోయాయంట, 1.5 crores ఎక్కువ. సో కోటిన్నర అప్పులు చేసి అప్పులు తీర్చడానికి సొంత అన్నని చంపడానికి ప్లాన్ చేశాడు ఇన్సూరెన్స్ కట్టి. సో వాడి పిచ్చోడికి తెలియదు ఇన్సూరెన్స్లో అన్ని ఎంక్వైరీలు ఉంటాయి, దానికి ఎర్లీ క్లెయిమ్, నాన్ ఎర్లీ క్లెయిమ్ ఉంటుంది, సో దానికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుందని తెలియదు, ఏదో ఫ్లోలో చేసేసాడు. దానికి తోడు వాడి ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. సో టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ఒకడు అండ్ రాకేష్ అనే పర్సన్స్, వీళ్ళు ముగ్గురు తోడయి అప్పులు ఎలాగైనా తీర్చాలి, ఈ 4 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్న క్లెయిమ్ మీద అని చెప్పేసి ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ఏంటి, ఈ టిప్పర్ డ్రైవర్ని తీసుకొచ్చి అన్నని టిప్పర్ కింద పెట్టి తొక్కించాలని చెప్పి ప్లానింగ్. సో అదే ప్లాన్లో భాగంగా ఒక 6 నెలల క్రితం ఇన్సూరెన్స్లు చేయించాడు మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో. 4 కంపెనీల్లో 4 కోట్లు చేశాడు పర్సనల్ యాక్సిడెంట్ పాలసీస్. సో చేసిన తర్వాత ఏం చేశాడు, ఒక ప్లాన్ చేసుకున్నాడు, అన్నని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి. చంపాలనే ప్లాన్లో సాయంత్రం పూట పొలం దగ్గరికి తీసుకెళ్ళి సొంత అన్నయ్యని వెంకటేష్ అనే అన్నని ఈ తమ్ముడు నరేష్ గారు ఆ టైర్ల కింద పెట్టి తొక్కిచ్చాడు, ఆ డ్రైవర్ సహాయంతో, టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ తోటి తొక్కిచ్చి, దాన్ని వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒక కమిట్మెంట్, మనం ముగ్గురము దొరికిపోతాం ఎప్పుడైనా కేసు అయితే, ఎలాగైనా సరే మన ముగ్గురమే ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్పి ముగ్గురు వీడియో తీసుకున్నారు తెలివిగా. తీసుకొని అంతా అయిపోయింది, అన్నయ్య చనిపోయాడు, దహన కార్యక్రమాలు అయిపోయాయి, క్లెయిమ్కి అప్లై చేశారు. క్లెయిమ్కి అప్లై చేసిన తర్వాత క్లెయిమ్కి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కామన్గా. ఎవ్రీ కంపెనీ ఇన్వెస్టిగేషన్, ఎర్లీ క్లెయిమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. విలేజ్లో ప్రతి ఒక్కరిని క్వశ్చన్ అడుగుతారు, ఎలా చనిపోయాడు ఏంటి, సో అతని ఇన్కమ్ ప్రూఫ్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా ప్రతిదీ ఎంక్వైరీ ఉంటుంది. అంత ఈజీగా క్లెయిమ్ అనేది రాదు. సో దానిలో భాగంగా క్లెయిమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి డౌట్ వచ్చింది, సంథింగ్ ప్రాబ్లం ఉంది, మెంటల్లీ డిజేబుల్ పర్సను 4 కోట్ల ఇన్సూరెన్స్ అనేది చేయించాడు కదా, సో ఇదేదో సంథింగ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్న మీద కంప్లైంట్ రేజ్ చేశాడు. ఎవడైతే నామినీ పెట్టుకున్నాడో సొంత తమ్ముడు నరేష్ మీద ఈ ఎంక్వైరీ ఆఫీసర్ కంప్లైంట్ చేయించాడు. అప్పుడు ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, వీళ్ళు ముగ్గురు కలిపి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి సొంత అన్నని వెంకటేష్ అనే పర్సన్ని చంపారని చెప్పేసి పోలీసులు ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో తేల్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకటే, ఇన్సూరెన్స్ అనేది మనకి ఆపత్కాలంలో ఆదుకునే విధంగా ఉండాలి, కానీ సొంత అన్నదమ్ముల్ని, సొంత తోబుట్టువులను చంపుకునేటానికి ఇన్సూరెన్స్ కాదు. సో మీకు తెలిసో తెలియకో ఇన్సూరెన్స్ చేసి ఇటువంటి తప్పులు చేయాలని మీరు చేసినా సరే, ఆఫ్టర్ ఆల్ మనం కామన్ మ్యాన్కి ఇంత తెలివి ఉంటే కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీస్కి ఎంత ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎంత ఉంటుంది, దాని వెనక ఎంత నెట్వర్క్ ఉంటుంది. సో అదొకసారి థింక్ చేయండి. అంత ఈజీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కడు చేస్తాడు, యాక్సిడెంట్ క్రియేట్ చేస్తాడు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాడు. సో అలా ఎప్పుడు జరగదు. నేను 10 years ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పిచ్చి పొరపాట్లు చేసి సొంత తోబుట్టుకోవాలని అనవసరంగా మీరు ఇలా బలి తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది అనుకోవటం అది మూర్ఖత్వం మాత్రమే. ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాలని చెప్పి చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇటువంటి పిచ్చి పనులు చేసి మీరు అనవసరంగా సొంత దోపటుల్ని పోగొట్టుకోకండి. సో ఇలా చేసిన ఇన్సూరెన్స్ ఏది కూడా క్లెయిమ్ అవ్వదు. సో
సో ప్రతి దానికి ఎంక్వైరీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్లో వర్క్ ఉంటుంది. అంత ఈజీ కాదు. సో ఇటువంటి తప్పులు మీరు ఎవరు చేయకండి, అటువంటి ఇన్సూరెన్స్ని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ.